బ్లాగ్ అయితే చేయని రత్నం అయిపోయింది నాకు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఏదో సందులో దూరేసాం. అప్పుడే కూడా ఈ రకంగా వచ్చింది. సో ఫుట్బాల్ కొన్ని ప్లేసెస్ అనుకున్నాం కానీ కుదరలేదు. టెన్షన్ పడకుండా పదండి. ఇక్కడ అంతా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇదంతా పెట్టదు. మీరు కూడా ఉన్నాయి వీడియోలో, మీరు కూడా ఉన్నాయి. బ్యాగ్ లో ఏంది బ్యాగ్ ఎంత ఉంది. సో దీన్ని అయితే నెత్లీ మీన్ అంటారు. Hey guys, welcome back to another video. ఎలా ఉన్నారు అందరూ? మాస్ ఫుల్ జబర్దస్త్. సో ఈరోజు పాండిచేరికి వెళ్తాము అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? అయితే మాస్ ఫుల్ జబర్దస్త్. సో ఈరోజు పాండిచేరికి వెళ్తాము అండ్ ఇంకో విషయం ఏమంటే అందరూ ఫ్రెండ్స్ వెళ్తాము, అరౌండ్ 16 మెంబర్స్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. లాస్ట్ టైం ఇప్పటికి 5-6 టైమ్స్ అయితే వెళ్ళాము. దాంట్లో వచ్చేసి నేను ఒకసారి వెళ్ళలేదు అప్పుడు. అవునరా. ఇంకో విషయం ఏమంటే ఈసారి అందరూ వీళ్ళు బ్లాగ్ అయితే చేయని రత్నం అయిపోయింది నాకు. అయితే పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెడతాం అనుకుంటాను. ఎందుకంటే 3-4 డేస్. అవును. సో చూడండి బాయ్స్ అంతా ఇక్కడ ఉన్నారు అండ్ లేడీస్ ముందు స్టార్ట్ చేయబా. మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడేది లేదా ఇట్లుంటే అసలు గైస్ నేను అయితే ఇంకా కార్ లో ఏం చేయలేదు, నాకు అర్థమైపోయింది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో గైస్ యాక్చువల్లీ ఏమంటే కార్ లో అస్సలు పచ్చిగా తిట్టుకుంటున్నారు వీళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నేను అసలు వీడియో చేసి మళ్ళీ దాన్ని మ్యూట్ చేసుకొని సో అట్లంతా నేను చేయలేకపోతా. దానికోసం అనేసి ఇంకా బ్రేక్ తీసుకున్నాము అండ్ వీడియో చేస్తాను. మళ్ళీ 2 days ఒక వీడియో పెడతాను. సో అట్లుందంటే ఇంకా సో అలా తమిళనాడు లోఫర్స్ కటింగ్ చూడండి. चिक्को ने कैसा मन गया ने चोको यहां देख सो जाएगा निका भाई बैठ गया ना चोको गाइस చూడండి गाइस వీడికి ఒకటి కాదు రెండు ఉన్నాయి गाइस. తమిళనాడు అంటే వేలూరు దాటేసి రే వేలూరుకి బతుకోసగా మాత్రం బాగుమనే చూడండి. మార్నింగ్ ఏం రా. సలాం అలైకుం. వాలేకుం సలాం. సో ఇప్పుడే జస్ట్ టిఫిన్ తిన్నాము. పూరి, ఇడ్లీ, వడ అంతా నెక్స్ట్ లెవెల్ ఉండింది. తమిళనాడులో ఇంకా తెలిసిందే కదా, సాంబార్ ఇంకా పూరి, ఇడ్లీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అట్లా అనమాట. సో కరెక్ట్గా తినేసినాము అండ్ వాళ్ళు బిల్ పే చేస్తున్నారు. వెనకాల 10 వడలు 4 పూరీలు తిన్నాడు వీడు, 2 ఇడ్లీ అట్లా. నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటారా? కోల్డ్ అయిపోయింది అసలు. నైట్ వచ్చేసి కరెక్ట్గా పనుకోలేదు అండ్ క్లైమేట్కి ఫుల్ కోల్డ్ అయిపోయేసి అసలు కల్లో నీళ్ళు టార్చర్ అయిపోతుంది నాకు. మొబైల్ ఏమన్నా కరెక్ట్గా వాడుతున్నాడంటే వీడియో కరెక్ట్గా వాడుతాండి. అది ఆడబెట్టినా చూడండి, అది ఎత్తుకొని పోయేసి దానికి మొబైల్ హోల్డర్ కూడా తీసుకోకుండా కరెక్ట్గా స్టీరింగ్లో చెక్ అయినాడు ఎత్తుకొని పోయేసి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఏదో సందులో దూరేసాము. సో గైస్ ఫైనల్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చాము. చూడండి పక్కతి అండ్ మన కార్ అయితే ఇక్కడ పెట్టినాము. ఇది ఒకటైతే ఇక్కడ పార్క్ చేస్తున్నాము. అక్కడ పార్క్ చేస్తామంటే ఇంకా అక్కడ రాళ్ళు ఉన్నాయి, అక్కడ చూడండి అక్కడ రాళ్ళు ఉన్నాయి. సో బెటర్ ఇక్కడే పెట్టేస్తాము. అండ్ కొంచెం తర్వాత నీడ్ అయితే వస్తుంది కార్కి. అండ్ అక్కడ మీకు కనిపిస్తాను కదా వెనకాల బోట్స్, అక్కడ లోపల నుంచి వెళ్ళాలా. లోపల నుంచి వెళ్ళామంటే ఇంకా ప్రాపర్ ప్లేస్ అయితే నేను ఫస్ట్ టైం వెళ్తాను మేము. సో ఎట్లుంటుంది ఏమనేది తెలియదు. సిచ్యువేషన్ అయితే లిటరలీ చాలా బ్యాడ్గా ఉంది. కళ్ళు నీళ్ళు వస్తూ ఉంది అండ్ కోల్డ్ ఫుల్ చాలా
టార్చర్ అయిపోతుంది గైస్. వ్యూ చూడండి వేరే లెవెల్ ఉంది. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది పార్కింగ్ కి. ఆ లోపలే అనుకున్నాము కానీ ఈ పక్క కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది. సో ఎవరైనా వెహికల్స్ లో కార్స్ లో వస్తుంటే లేదంటే పెద్ద లైక్ బస్ కూడా కానీ ఇంకా మినీ వ్యాన్ కూడా కానీ ఏదైనా కూడా ఉండి పర్లేదు తెచ్చినారంటే ఇంకా ఆరాంగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలా. ఇక్కడ చూడండి వసీద్ అనే వ్యక్తి పోయి చింటూని హెల్ప్ పడేందుకు పోతున్నాడు. ఇక్కడ చూడండి చింటూ ఉంది, వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇంకా పోయినాడు. వెళ్ళి మాట్లాడితే అక్కడ లోకల్ వాళ్ళు ఉండే వాళ్ళని అడగండి, నేను లోకల్ అయితే కాదని చెప్పినాడు. బెంగళూరులో హెచ్ఆర్ కానీ మనకి హెచ్ఆర్ అని చెప్తారు కానీ మనకి కరెక్ట్ గా కంటెంట్ తెలియదు. వీడి ముఖం చూస్తే హెచ్ఆర్ లా కనిపిస్తా ఉండదా? తెలీదురా, తెలియదు కదా సార్. మనకి జాబ్ వేకెన్సీస్ కావాలంటే ఈయన కాంటాక్ట్ అవ్వండి. అప్పుడే కూడా ఈ రకంగా కావాల్సిందే కాదా? సోప్ ఫుట్బాల్ ఆ వీడియో చూపిరా. వాటర్ పార్క్ మరి ఇప్పుడు మనం ఆర్వెల్ బీచ్కి వెళ్తున్నాము, స్టార్ట్ అయినాము. కొన్ని ప్లేసెస్ అనుకున్నాము కానీ కుదరలేదు కాబట్టి ఆర్వెల్ బీచ్కి లాస్ట్కి చేరుకుంటున్నాము. క్లోజ్ చేసినారు కరెంట్లీ. అండ్ సో ఫుట్బాల్ అయితే అక్కడ వెళ్ళిన ప్లేస్ అయితే వాళ్ళు ఎత్తేసినారు. ఇంకా వేరే మ్యాటర్ లేకుండా డైరెక్ట్ గా ఇంకా అయితే మనం వెళ్తాము. టెన్షన్ పడకుండా పదండి. అట్లే ఇక్కడ చూడండి పోలీస్ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఫుల్ పోలీస్ చెకింగ్ ఉంది. ఎందువల్లనంటే మందు ఎక్కువ బయటికి తీసుకొని పోకూడదు అనేది చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ. మనం ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు పోతున్నాం కాబట్టి మన కాడ ఏమీ సరుకు లేదు. ఇక్కడ అంతా కలర్ఫుల్ గా ఉంటుంది, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. రూమ్స్ అవి ఇవి ఏది కావాలన్నా కూడా. అండ్ ఇక్కడ ఆల్కహాల్ అయితే చాలా తక్కువ. తెలిసిన వాళ్ళకి అయితే ఓకే, తెలియని వాళ్ళకి అయితే చెప్తాను. లాస్ట్ టైం మేము ఫస్ట్ వచ్చినప్పుడు సో అప్పుడు అందరు స్టూడెంట్స్ అప్పుడు ఎంత పర్ హెడ్ 1500 2000 లో వచ్చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినాము. ఇతనికి పెళ్లి అయిపోయి 2 బిడ్డలు ఉన్నారు కానీ చూడండి ఎట్లున్నాడు మనిషి. ఇదంతా పెట్టదు, మీరు కూడా ఉన్నాయి వీడియోలో, మీరు కూడా ఉన్నాయి. సో గైస్ ఫైనలీ మనమైతే మన రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, సో రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ ఇంకో విషయం ఏమంటే మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళలేకపోయినాము. అండ్ ఇంకోటి అది సోప్ ఫుట్బాల్ అంట. సో అక్కడ ఎట్లా అంటే సో క్రేజీగా ఉంటుంది. అది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, దాంట్లో ఫుట్బాల్ ఇచ్చేస్తారు. అది మొత్తం స్లిప్పరీగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దరిద్రం ఏమంటే నిజంగా చెప్తాను, లాస్ట్ టైం దాని ప్రీవియస్ టైం ఎన్నిసార్లు వచ్చినామో అన్నిసార్లు వచ్చేసి ఇంకా వెళ్ళాలని చెప్పి ఛాన్స్ దొరకలేదు. సో ఆ టైంలో మనం అంత ప్లాన్ కూడా చేయలేదన్నమాట. జస్ట్ పాండిచేరికి పోయేసి బీచెస్ ఎట్లుంటుంది, రాక్ బీచ్, ఇంకా ఆరోవిల్లీ బీచ్, ప్యారడైజ్ బీచ్ ఇదంతా కవర్ చేస్తాం అనుకున్నాము. సో అట్లే కవర్ చేసినాము లాస్ట్ టైం. సో ఈసారి వచ్చేసి కొంచెం బాగా తిరుగుతాం అనుకున్నాము, ఛాన్సే దొరకలేదు. నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. ఏదేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ ఎక్స్పెక్టేషన్స్ అది రీచ్ అవ్వలేదు. మెయిన్ మ్యాటర్ ఏమైందంటే ఇంకా మేము దీనికి వెళ్ళినాము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. పాండిచేరిలో ఒక చోటనే కాదు, సో 2-3 ప్లేసెస్ దగ్గర మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఇది ఉందన్నమాట, బోటింగ్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. సో మేము వెళ్ళిన చోట అయితే అక్కడ ఆ సిచ్యువేషన్లో క్లోజ్. వెళ్ళి చూసినామో వాళ్ళు ఏం చెప్పినారంటే బ్రో ఇప్పటికీ బోట్స్ అయితే అవైలబుల్లో లేదు అండ్ రేపు మొన్నాడు టైం పడుతుంది అని చెప్తున్నారు. మనము ఆల్టర్నేట్గా ఎట్లా ఎంజాయ్ చేయాలా అనేది అది ఆలోచించాలా. సో ఏదో అయింది, అయిపోయింది, ఇంకా మనం అదంతా అనుకుంటే అయ్యే పని కాదు. హలో గైస్, వాట్సాప్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రెహమాన్ వసీద్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడే జస్ట్ అయితే మేము రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాం. చూస్తున్నట్లయితే మీరు వసీద్ అయితే పార్కింగ్ చేస్తున్నాడు ఇక్కడ. మన బాయ్స్ అందరూ రిసార్ట్ అయితే బుక్ చేసేదానికి వెళ్ళారు. సో గైస్ ఇప్పుడు మనము మన రిసార్ట్ అయితే ఆల్రెడీ చూపించేసాను. కానీ ఇప్పుడు వరకు లైక్ ఆల్రెడీ చూపించిన అంటే ముందు ప్రీవియస్ వీడియోస్లో లైక్ పాండిచేరికి వచ్చినాం కదా, ఆ టైంలో అది ఎట్లుంటుంది ఏమనేది చూపిస్తున్నాము. మళ్ళీ ఈసారి మనం చూపిస్తాము. మెయిన్ వచ్చేసి మనం బ్యాగ్ తీసుకొని మనం ఇక్కడ నుంచి జూట్ అయిపోతాం, ఎందుకంటే పైన ప్లేసెస్ ఉన్నాయి. మనం ఎవడెవడైతే ప్లేస్ మనం సెటిల్ చేసుకుంటాము లాస్ట్ వరకు అదే అనమాట. ఫటాఫట్ బ్యాగ్ ఎత్తుకుంటాం, లెట్స్ గో. బ్యాగ్లో ఏంది, బ్యాగ్ ఎంత ఉంది, ఇంకా మనము ఫుల్గా లైక్ ఇంత లగేజ్ ఉంది అనుకుంటున్నారా. మెయిన్ విషయం ఏమంటే నా వీడియో షూట్ కూడా నేను చేయాలా అండ్ కొన్ని మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటామని చెప్పేసి ఎంత లగేజ్ అయితే తీసుకొని వస్తున్నాను నేను. బట్ యా, ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండ్ లెట్స్ సీ. చూడండి ఇంకా వెళ్తాము. సో ఇది కింద ఇట్లుంటుంది, పైన వచ్చేసి చూడండి. సో బ్యాగ్ అయితే సరిపోలేదు అండ్ ఎట్లా వచ్చాను మనం పైకి. సో లైట్ వేసుకుంటాం. సో ఇది అనమాట
మన రూమ్ మన వ్యూ ఇట్లుంటుంది. వ్యూ రూమ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఇది అన్నమాట వ్యూ. సో వ్యూ చూడండి వేరే లెవెల్ ఉంది. అండ్ మా ఫేవరెట్ స్పాట్ ఇది. భలే ఉంటుంది ఇక్కడ. లైక్ చూస్తాను కదా మీకు ఒక రిఫ్రెషింగ్ మూమెంట్ ఇది. అసలు భలే ఉంటుంది గాయస్. నాకైతే నా ఫేవరెట్ ఇది నిజంగా. మాటి మాటికి మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే మీకు ఈ వ్యూ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈ ఫేవరెట్ స్పాట్ ఎందుకు చెప్తారని చెప్పేసి. సో నాకైతే బోర్ కొట్టదు. ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తుంది, కానీ ఫ్రెండ్స్ ఉండడం వల్ల డెఫినెట్లీ ఏది బోర్ అనిపించదు. ఏదైనా కూడా మీకు ప్రాపర్ ఫ్రెండ్స్ ఉండాలా. అట్లా ఉందంటే ఫ్రెండ్ సర్కిల్ ఉందంటే ఏది మీకు బోర్ అనిపించదు. అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ గుడ్. సో నేనైతే అదే చెప్పేది. ఇప్పుడు కానీ గైస్ ఇంట్లో కూర్చొని లేదంటే మనం జాబ్ చేస్తున్నాం, 9 to 5 చేస్తున్నాం, తక్కువ శాలరీ ఉంది, 15,000 20,000 శాలరీ ఉంది అంటే కాంప్రమైజ్ అవుతామంటే అది అయ్యే పని కాదు. ఏదైనా కూడా పర్ మంత్ ఒక అట్లీస్ట్ 1000 చేసి పెట్టుకొని ఒక 2,000 3,000లో ఉంటే డెఫినెట్లీ రండి, వచ్చి లైఫ్ ఎంజాయ్ చేయండి. మీకు మీ పైన ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో దట్స్ ఇట్. నేను అదే చెప్తాను, రండి, మీ హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయండి. అంతే గాయస్. మాటికి చెప్పాలంటే అది అర్థం కాదు. యూ షుడ్ ఫీల్ దట్. సో ఇప్పుడైతే మనం టీ తాగేకి వస్తున్నాము ఇక్కడ. సో ఇంతసేపు రూమ్లో ఉన్నాము. దాని తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బీచ్ కాడిపోయి కూర్చుంటామనేసి జ్యూస్ తీసుకున్నాను. అండ్ నేనైతే చీటోస్ తీసుకున్నా. సో చాలా రోజులైంది చీటోస్ తిని. అంటే ఎక్కువ దొరకదనమాట ఎక్కడ పడితే అక్కడ. సో చీటోస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అలా విషయము. సో ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వెళ్తాను. టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను మాను ఆబిద్ ముగ్గురైతే వెళ్తున్నాము. అండ్ ఇంకో విషయం ఏమంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు వాటర్ వచ్చేసి అక్కడ ఒక అల వస్తుంది కదా, సెకండ్ అల. సో అక్కడ వరకు అయితే ఉండింది. ఇప్పుడు కొంచెం పైకి ఎక్కేసింది వాటర్. సో వాటర్లో అయితే దిగలేదు. సో ఇప్పుడు దిగుతామనేసి ఉన్నా. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. సో గైస్ చూడండి, ఇక్కడైతే ఒక హోటల్కి వస్తున్నాము అక్క దగ్గర. అండ్ ఫ్రూట్ బౌల్ అడిగితే ఫ్రూట్ ఉంది కట్ చేసుకొని అందిస్తారు. సో అట్లనే ఫ్రూట్స్ తింటాము. సో దాంతో క్రాప్స్ ఇది చూడండి. ఆసిఫ్ అన్న, మాను అండ్ ఆబిద్ వీళ్ళు ముగ్గురు అయితే నాతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళందరూ షాపింగ్, కొందరు పోయినారు, కొందరు రూమ్లో పనుకొని ఉన్నారు. సో ఇట్లా అనమాట. క్రాప్స్ అయితే వేరే లెవెల్ ఉంది, చూపిస్తాను అండి. అండ్ ప్రాన్స్ కూడా చెప్పినాం మనము. సో చపాతీ, క్రాప్స్, చపాతీకి ప్రాన్స్. సో దీన్ని అయితే నెత్లీ మీన్ అంటారు. యాక్చువల్లీ తమిళ్లో మీన్ అంటే చేప అనమాట. ఇవన్నీ చేపలు, చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా. సో అవి ఈ మీన్, ఈ చేప, క్రాబ్స్, ప్రాన్స్ అండ్ ఇంకా వేరే ఐటమ్ అయితే చెప్పినాము. ఇంకా వస్తున్నాయి చపాతీస్ దీనికి తోడుగా. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ వాటర్ మిలన్ ఉంది, ఇది కూడా కంప్లీట్ చేసినాము. అండ్ దాంతో జ్యూస్. సో గైస్ ఇంకా బోట్ ఉంది కదా, ఇది పైకి ఎట్లా ఎక్కిస్తారనేది మనం చూసాము ఇక్కడ. సో ఆడ దారం కట్టేస్తున్నారు, ఇంకా ట్రాక్టర్ లాగుతుంది. చూస్తున్నారు కదా, ఆటోమేటిక్ ఇట్లా లాగుతారనమాట. ఇప్పుడు లాగేసి ట్రాక్టర్ ముందర పోయేసి మళ్ళీ కరెక్ట్గా పార్క్ చేస్తుంది అట్లా. సో అది ముందర వెళ్ళిపోయింది. అండ్ ఇంకా దారాన్ని లాగుతుంది, మళ్ళీ కరెక్ట్గా ప్రాపర్ ప్లేస్కి వచ్చి నిలబడుకునేస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం ఏం పట్టుకొని వస్తున్నారు వీళ్ళు అనేసి. స్టార్ ఫిష్ ఉంది దీంట్లో, అన్ని స్నేల్స్, నత్తలు అనేసి వీళ్ళు ప్రాపర్ దీనికోసమనే వెళ్ళినట్లు ఉన్నారు. ఎందుకంటే మొత్తం అవే ఉన్నాయి. సో యాక్చువల్లీ చూడండి వేరే లెవెల్ ఉంది చెప్పినా కదా. అండ్ మనకు నేచర్, ఆ వ్యూ అయితే చెప్పలేదు, దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎట్లుంటుంది ఏమనేసి. సో మన అవుట్ఫిట్ చూడండి, ఇది ఈరోజు మన అవుట్ఫిట్. సో ఈరోజు మంచి మంచి రీల్స్ చేస్తాము, మంచి మంచి ఫొటోస్ తీసుకుంటాము. అండ్ ఇంకా బీచ్ అదంతా నీట్గా కవర్ చేస్తాము. సో ఈరోజు ఫ్రెండ్స్ కాలనీకి అయితే వెళ్తాము. సో అక్కడ వెళ్ళేసి అక్కడ ఎట్లుంటుంది ఏమనేది కవర్ చేస్తాము. ఇంకో విషయం ఏమంటే హెవీ జాకెట్స్ అవి ఏం ఉన్నాయి కానీ వేయలేదు, ఎందుకంటే ఇక్కడైతే చాలా వేడిగా ఉంది. సో బీచ్లో పోయేసి కొంతసేపు అక్కడ ఆడుకొని మళ్ళీ స్నానం చేసుకొని రెడీ అయినా. సో అట్లే అనమాట విషయము. సో ఫ్రెండ్స్ కాలనీకి వెళ్తాము, అక్కడ ఎట్లా ఏమనేది కవర్ చేస్తాము.
అది విషయము. సో లెట్స్ గో. I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed. Feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me. I have only a path, I'm lonely, but damn, I'm going to win. I don't want no fable, oh yeah, you know me. I have only. అయితే సునీల్ అయితే అక్కడ ఫోటో తీసుకుంటున్నాడు. సో చూడండి ఇక్కడ వీడు తీస్తున్నాడు, ఇంకా వీడు ఇక్కడ ఉన్నాడు, అండ్ వీళ్ళైతే అక్కడ వీడియోస్ ఫొటోస్ అంతా తీసుకుంటున్నారు. సో ఇంకా వీడైతే ఫొటోస్ తీస్తున్నాడు. రే డ్రామా ఫోన్ అదే మనం కూడా కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే తీసుకున్నాము. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఫాలో అయినారంటే మీకు మంచి మంచి మేము ఏం ఫొటోస్ తీసుకున్నాము అండ్ యూట్యూబ్ కన్నా ముందు దాంట్లో అప్డేట్ వచ్చేస్తుంది. సో అది అన్నమాట విషయము. తొందరగా వెళ్ళేసి మన ఇన్స్టాని ఇక్కడ కింద మెన్షన్ చేసినాను. సో ఫాలో అవ్వండి, వెళ్ళి చూడండి. సో ఇటువంటి పరిస్థితి. అండ్ పాండిచేరిలో వైప్ చేయాలంటే మంచిగా రండి, ఫ్రెండ్స్తో రండి. ఇద్దరు ముగ్గురు కాకుండా ఇద్దరు ముగ్గురు వచ్చినా కూడా మంచి వైపు ఉంటుంది, కానీ ఒక గ్యాంగ్తో వచ్చినారంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం.